హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 23వ అధ్యాయం చదువుకున్నాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 23వ అధ్యాయం. అగస్త్య ముని ఇట్లా పలికెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసెనో నాకు తెలియచెప్పము అని పలికెను. శత్రుబాధరహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారాలతో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాది అయి, సదా శుచియై, దాతయై, భోక్తయై, ప్రియవాదియై, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడసఖ్యము గాని వాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ క్రోధ లోభ మోహ మద మత్స్యకారములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపచేసుకొనిన వాడయుండును. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమున దివ్యక్షేత్రం ఉన్నది. అచ్చట శ్రీరంగనాథుని వసించియున్నాడు. శ్రీరంగనాథుడు వసించియున్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడగు శ్రీరంగ నిలయముని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలముతో అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరెను. కార్తీక మాసమంతియు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేషశాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము కలిపి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూసెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషమును పుష్టితోనూ కూడిన జనులు కలిగినదై, దృఢముగా ఉన్న యంత్రములు గడియలు కలిగినదై, అగర్తలు కలిగినదై, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదై, గృహగోపురముల వెంట వీధులు కలిగినదై, అనేక వర్ణములు గల పతాకములు గలదై, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియై, అనేక భటులు కలదియై, అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచు వారును, చెవుల వరకు నుండి విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుము గలవారును, బలిసి లావుగా ఉన్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితులుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్న వారును, నిత్యానంద యుక్తులు మదోన్మతులను, సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులై సభలను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండువారి ఉండిరి. అచ్చట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును చూసి సంతోషించెను. యథా రాజా తదా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తుడైన ప్రజలను న్యాయమందే యుందురు గదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల గుడి ఎదుర్కొని రాజు మీద పేలాల పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుమలు గనవాడై అనేక భోగములు అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థ శ్రమ వలంబించి
కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాస్తే సుఖముగా నుండెను. అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. అవశ్యకమై చేసినను ఉత్తమ గతిని పొందును. సమస్త సౌకమ్యులను ఇచ్చునదియు కలికల్మష నాశకారి అయి నైన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే త్రయోవింశాధ్యాయ సమాప్త. కార్తీక మాసం 23వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ.